సో గద్దర్ గారి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని రవీంద్ర భారతిలో గద్దరన్న యాదిలో సభకు ప్రత్యక్షంగా కల్లారా చూడాలని చెప్పి వచ్చినటువంటి గద్దర్ గారికి అత్యంత సన్నిహితులు, సమకాలికులుగా చెప్పొచ్చు. దైవజ్ఞ శర్మ గారు సరస్వతి పుత్రుడిగా ఇతనికి ఎంతో పేరు. ఏ కార్యక్రమమైనా తప్పకుండా హాజరవుతూ వారితో ఉన్నటువంటి మనోగతాల్ని స్మరించుకుంటూ ముందుకొచ్చేటువంటి దైవజ్ఞ శర్మ గారు జై స్వరాజ్య వరల్డ్ టీవీకి ఎక్స్క్లూజివ్గా ఉన్నారు. సో వారితో గద్దర్ గారి సాన్నిహిత్యం ఎలా ఉండేదో అడిగి తెలుసుకుందాం. సో నమస్తే దైవజ్ఞ శర్మ గారు. గద్దర్ గారు ఈరోజు భౌతికంగా మనలో లేనప్పటికీ కూడా తెలంగాణ సమాజం గద్దర్ అలియాస్ విఠలరావు గారిని ఎప్పటికీ మర్చిపోదు. సో గద్దర్ గారితో మీకున్నటువంటి సాన్నిహిత్యం ఒకసారి చెప్పండి. గత 3-4 సంవత్సరాల కాలంలో విరివిగా కలిసే అవకాశం కలిగింది నాకు. గౌరవనీయులు కీర్తిశేషులు గద్దర్ గారితో ఒక ప్రజాయుద్ధ నౌకగా, సమాజ హితాన్ని కాంక్షించగా, పాటలో మాటలో తన భావాన్ని వ్యక్తీకరించి సమాజ నిర్మాణంలో ప్రధాన భూమిక వహించినటువంటి వ్యక్తి గద్దర్ గారు. కేవలం తెలంగాణ ప్రజానీకానికి మాత్రం కాదు, సమాజ హితాన్ని కాంక్షించేటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఆయన పాట, ఆయన మాట, ఆయన నడక, ఆయన చూపు, ఆయన పరుగు ఇవన్నీ కూడా సమాజ హితాన్ని కాంక్షించాయి. గద్దర్ గారిలో కుల మత వర్గరహితమైనటువంటి ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాడైనటువంటి భావనతోటి అందరితో కలిసినటువంటి సౌజన్యమూర్తి. ఆయన మరణించినాడు అశేష జనవాహిని రావటమే ఆయన యొక్క మంచితనానికి కారణం. పేద బడుగు బలహీన వర్గాల యొక్క ప్రతినిధిగా తన భావను మాటల రూపం వ్యక్తీకరించినటువంటి గద్దర్ గారి ప్రథమ వర్ధంతిలో పాల్గొనడం సంతోషంగా భావిస్తూ, దాసరి నారాయణరావు గారు అవార్డు వారికి ఇచ్చినప్పుడు వంశీరామరాజు గారు నిర్వహించడంలో ఆ సభలో నేను, మురళీమోహన్ గారు పాల్గొనటం, వారి వాత్సల్యం, వారి ఆప్యాయత నాకు చాలా ఆనందం ఇచ్చింది. వారి సాహిత్యం ఆమూలాగ్రం చదవడం జరిగింది. ఏ సాహిత్యం అయితే సమాజ నిర్మాణంలో ప్రధాన భూమిక వహిస్తూ ఆ సాహిత్యానికి మూల భూమిక ఉంది. జ్ఞానేంద్రియాలకు కర్మేంద్రియాలకు వెన్నుముక అంత ప్రధానము, సాహిత్య స్రవంతి కూడా సమాజ నిర్మాణంలో అంత ప్రధానం. కాబట్టి మొదటి నుంచి కూడా విద్యార్థి దశ తర్వాత ఆయన మాటను పాటను నమ్ముకొని ఇంత విశాలమైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఇవాళ ఇంతమంది రావటం వారి యొక్క మంచితనానికి కారణంగా భావిస్తూ, గద్దర్ గారి యొక్క భావనను, గద్దర్ యొక్క స్ఫూర్తిను సమాజంలో బాగా పరివ్యాప్తం కోరుకుంటూ సెలవు. సరే, గద్దర్ గారు తెలంగాణ రాష్ట్రం సిద్ధించకంటే ముందు తెలంగాణ రాష్ట్రం కోసం పడ్డ తపన, తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం పడిన తపన, సో దీనిపై మీరు. నేను రాజకీయవేత్తని కాదు, ఒక్క మాట, ఎవరైనా ఒక మహానుభావుడు ఒక సూచన, ఒక సూచిక, ఒక మాట వ్యక్తీకరించినట్టయితే పరిణామక్రమంలో దాని ప్రభావం సంపూర్ణంగా సమాజం మీద ఉండే అవకాశం ఉంది. కాబట్టి గద్దర్ గారి గురించి ఒక్కటే మాట మాట్లాడుతున్నా. ఒక నడిచే సాంస్కృతిక సౌజన్యం, ఒక నడిచే ఒక భావనా సంపత్తి, ఒక నడిచే శక్తి. అలాంటి శక్తికి జోహార్. యూనివర్సల్ పర్సనాలిటీగా, ప్రజా యుద్ధ నౌకగా, ప్రజా గాయకుడిగా, భౌతికంగా ఈరోజు గద్దర్ గారు మనతో లేనప్పటికీ మానసికంగా ప్రతి ఒక్కరి హృదయాల్లో ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటారు. సో చివరిగా గద్దర్ గారి గురించి మీరేం చెప్తారు? ఒక్క మాట, దాసరి నారాయణరావు గారి మాట నేను ఇప్పటికీ మర్చాను. పాదం మీద పుట్టుమొచ్చనే చెల్లె అనేటువంటి పాట ఏదైతే రాశాడో ఆ ఒక్క పాట చాలు. ఒక కర్తవ్య నిష్టకు ఒక మాట మనిషిని సజీవంగా సమాజంలో ఉంచే అవకాశం ఉంది. భౌతికంగా ఎవరు శాశ్వతం కాదు, ఎవరు పుట్టినవాడు మరణించక తప్పదు. కాబట్టి పుట్టడము, పెరగటము, మరణించడం ప్రక్రియ. కానీ ఆయన చేసినటువంటి కన్స్ట్రక్టివ్ నిర్మాణాత్మకమైన మాట, పాట శాశ్వతంగా ఉండిపోతుంది. గద్దర్ గారి యాదిలో.